గల్లీకో గణపతి ఉన్న ఖైరతాబాద్ బడా గణేష్ ఎప్పటికీ స్పెషలే. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈసారి 70 అడుగుల ఎత్తులో మట్టితో భారీ విగ్రహం ఏర్పాటు చేశారు. ఈసారి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి 7 ముఖాలతో 7 సర్పాలతో 24 చేతులతో గణేశుడి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గణనాథునికి కుడివైపున శ్రీనివాస కళ్యాణం, ఎడమవైపున శివపార్వతుల కళ్యాణం ఉత్సవ మూర్తులను ఏర్పాటు చేయగా అయోధ్య బాలరాముడి ప్రతిమ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఎత్తులో ఈసారి తన రికార్డుని తానే బ్రేక్ చేసుకున్నారు. ఖైరతాబాద్ మహాగణపతిని 1954లో తొలిసారిగా ప్రతిష్ఠించారు. లంబోదరుడు ప్రతి ఏడాది ఓ ప్రత్యేక అవతారంలో దర్శనమిస్తాడు. 2022లో 50 ఎత్తులో ఖైరతాబాద్ వినాయకుడు కనువిందు చేయగా గత ఏడాది 63 అడుగుల ఎత్తులో శ్రీ దశ మహావిద్యా గణపతిగా భక్తులకు దర్శనమిచ్చాడు. ఈ ఏడాదితో ఖైరతాబాద్ మహాగణపతి 70 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 70 అడుగుల మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించారు. సుమారు 22 టన్నులకు పైగా ఐరన్తో విగ్రహ తయారీలో వినియోగించారు. ఈ ఏడాది ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల్లో తొలి పూజలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొననున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఖైరతాబాద్ గణేశుడికి తొలి పూజ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ ఖైరతాబాద్ గణేశుని దర్శించుకోనున్నారు. ఖైరతాబాద్ మహాగణేశుడిని దర్శించుకునేందుకు నగరవాసులే కాదు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ఎమ్మెల్యే దాన నాగేందర్ తెలిపారు. గతేడాది ఖైరతాబాద్ మహాగణపతిని 35 లక్షల పైచిలకు భక్తులు దర్శించుకున్నారు. ఈ ఏడాది మరింత భక్తులు పెరిగే అవకాశం ఉందని ఉత్సవ సమితి నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. 9 రోజుల పాటు జరిగే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.